మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం పరిస్థితులన్నీ కూడా చేతిలో ఉన్నట్టుగానే ఉంటాయి. చుట్టూ అన్ని వస్తువులు ఉంటాయి. ఏది తీసుకోవాలో ఏది అనుభవించాలో అర్థం కానటువంటి పరిస్థితి. కేవలం ఆలోచిస్తూ ఊహల్లో అలా 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 ఉండే పరిస్థితి కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధ మాత్రం తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు సుమ. అలాగే వాహనాలు నడిపే సమయంలో కూడా ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు. అలాగే వాగ్వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. అవసరమైతే మనది తప్పు లేకున్నా సరే అనువు కాని చోట అధికులం అనిరాదని కదా. అంచేత మనకు సంబంధం లేని విషయాలలో కాస్త నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడని కదా. ఆ విధమైనటువంటి ఒక న్యాయాన్ని మీరు పాటించండి. సంబంధం లేని విషయాలలో ఎక్కువగా వాగ్వివాదాలకు ఉండకూడదని, అత్యుత్సాహంతో ఎదుటివారి యొక్క మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడకూడదని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త వాయిదా పడడం అవి విసుగు కల్పించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని బకాయిలు కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని మీరు ఏవైతే సమర్పించాలో అలాంటి కొన్ని కాగితాలు కానీ వాటిలలో జాప్యం జరిగేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి చికాకులు వారం యొక్క ఆరంభంలో ఏర్పడినా కానీ వారం యొక్క చివరిలో మాత్రం ఈ ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్థిర చరాస్తుల విషయాలలో అనవసర వివాదాలకు కాస్త మీరు అవకాశం ఇవ్వకూడదు. మధ్య మార్గంగా ఏదో విధంగా పరిష్కరించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం కాస్త ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని తీవ్రత గత వారంలాగే ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడిగే వేయాలి. ఉత్తమమైనటువంటి ఫలితం కోసం చక్కని వర్షాకాలం కనుక వర్షాలు చక్కగా కురుస్తాయి కనుక శమీ వృక్షానికి అనగా జంబి చెట్టు దాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మొక్క నాటండి. ప్రతిరోజు నీళ్లు పోయండి. మట్టి ప్రమిదలో నల్ల నువ్వుల యొక్క నూనెతో దీపారాధన చేయండి. విశేష ఫలితం మీకు కలుగుతుంది ఈ వారం.